హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు వృత్తాంతం చదివిన విన్నవారికి దారిద్ర్యం తొలగి సకల సంపదలు కలుగుతాయని నారద మహర్షి చెప్పినట్లు హిందూ పురాణాలలో తెలియచేశారు. కుబేరుడు వృత్తాంతం గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకాలకు ధనాధిపతి యక్షరాజు, రాక్షసాధిపతి భూతేశుడు, గుహ్యకాధిపతి కిన్నెరరాజు, మయూరాజు, నరరాజు. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం. కుబేరుడు విశ్రావసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి. కుబేరుడు అనగా అవలక్షణాలున్న శరీరం కలవాడు. బేరము అంటే శరీరమని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద కుండ వంటి పొట్టతో 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడు వివాహ నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తూ ఉంటాడని హిందూ పురాణాలలో తెలియచేశారు. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందని, మీసం గడ్డం కలిగి ఉంటాడని, దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని ఉంది. శ్రీ శివమత్స్య స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి. కుబేరుడు జనన సంబంధిత విషయాలు శ్రీ శివపురాణంలో సూత మహర్షి సౌనకాది మునులకి చెప్పినట్టు హిందూ పురాణాలలో తెలియజేశారు. పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాలను వలన, జూదము వలన బానిసయి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలు పెడతాడు. తల్లైన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసిన గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకపు చేస్తే ఆవిడ పుత్రప్రేమతో చదువుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలోపు పెట్టి ఓడిపోతాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయడం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నది తనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యాబిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలిస్తాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమి నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి వెళ్ళిగా నిద్రలోకి జారుకున్నారు.
జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకొని తిందామని గర్భగుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగిస్తాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అందుకనే జన్మానికో శివరాత్రి అంటారు. ఇది ఇలా ఉండగా కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తమమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి శోభతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షి కన్యలు తదితరులు విహారం కోసం వస్తూ ఉంటారు. ఇలా వారు రావడం వల్ల పులస్త్యుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది. అందువల్ల వారికి అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు మానిని అక్కడకు వెళ్ళడం, పులస్త్యుడిని చూడడం జరుగుతుంది. వెంటనే గర్భం దాల్స్తుంది. భయాందోళనతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరుతాడు. అందుకు ఆయన అంగీకరించాడు. అలా గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమం వాతావరణంలో కాలం గడుపుతూ వారు చదివే శాస్త్రములు, వేదములు వింటూ ఉన్నది. కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు. ఆ విశ్రావసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్ఠాగరిష్ఠుడు. ఇతన్ని ధర్మాచరణమును గురించి తెలుసుకునిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రావసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెడతారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడుగా మనకు హిందూ పురాణాలలో తెలియజేశారు. కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవునిగా అంటే కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరములు కేవలం ద్రవ పదార్థములు సేవించి తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే తీసుకుంటూ అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమైపోతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండవని చెప్పి మాయమైపోతాడు. బ్రహ్మ శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మించాడు. అయితే రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండడానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైన సుకేసుని కుమారులకి అనగా మాలి, సుమాలి,
మాల్యవంతులకు ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మవర్తనుడు, నర్మదా అనే అప్సరసకి సుందరీకేతువతి, వసుతి అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకానగర పాలకులైన ముగ్గురు ఈ ముగ్గురిని అనగా మాల్యవంతుడు, సుందరిని, వీరి కుమారులు వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తజ్ఞ, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త కుమార్తె నల, అలాగే సుమాలి, కేతుమతిని వీరి కుమారులు ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సహ్రద, పక్వత, భాసకర్ణ కుమార్తెలు మేక, పుష్పోల్కత, కైకసి, కంబీనది మొదలైన వారు ఈమె కుమార్తెలు. అలాగే మాలి, వసుతిని వీరి కుమారులు అనల, అనిల, అహ, సంపతి వివాహం చేసుకొని లంకానగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితిమీరడంతో శ్రీహరి రోజు తన సుదర్శన చక్రాన్ని లంకానగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా పాతాళంలోకి వెళ్ళి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతి కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళరాజు సుమాలి అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలనన్న కోరికతో విశ్రవసుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవసుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పురుడు కావలనని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడిని సోదరుడు అన్నమాట. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సువాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తుతాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి తరిమివేస్తాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలు పెడతాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుడిని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంలో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉండు. యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కున పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కలవారిని అపర కుబేరులు అంటారు. మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి ఉండే ఈ అలంకాపురం
100 యోజనాల పొడవు 70 యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలితో పరిమళభరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు గంధర్వ కన్యలు గానం చేస్తుంటే రంభ, చిత్రసేన, విశ్రవకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, సౌరభేయి, బుల్బుద, లత మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హలకక్షుడు మొదలైన వారు కుబేరుని కొలువులు ముఖ్యమైన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము అలంకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తున్నట్టు వస్తుంది. కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి, పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతాదేవిని బంధించిన రావణునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని చెడ్డు ఉద్దేశంతో చూడరాదని సీతమ్మని విడిచి పెట్టమని హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలలాగా చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకొని పోవడం అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయడం, తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోనికి మారిపోవడం వలన తనకి ఆ పేరు వచ్చిందని అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు. అందుకని పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అంటారు. తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని జరిగిన సంఘటనను వివరించి అమ్మవారిని అనుగ్రహించమని అనునయించడంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. కుబేరుని భార్య చిత్రరేఖి. కానీ మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం కుబేరుని భార్య పేరు భద్ర. పుత్రులు పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకుబేరుడు, పుత్రిక మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకుబేరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే. నారద మహాముని శాపం వలన వారిరువురు మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు. ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. ఈ తండ్రైన కుబేరుని లాగానే ఇతను కూడా శివభక్తి కలవాడు, శివునికి ప్రీతిపాత్రుడు. దక్షయజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవ్వడాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంత సంతరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు ఉన్మాదనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమైన విరహ తాపానికి గురవుతూ ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించి వేస్తాయి. దానితో ఆ నది జలం నల్లగా మారిపోవడంతో యమునా నదికి కాళింది అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహతాపం మాత్రం తీరడం లేదు. ఇంతలో మన్మధుడు సంతాపనాస్త్రాన్ని వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్నిజ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ఉంచేస్తాడు. ఈసారి మన్మధుడు విజృంభణాస్త్రాన్ని ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు. ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడైన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకి వచ్చిన అదృష్ట అవకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి తన
మీద ప్రయోగించబడిన 3 అస్త్రాలు అనగా ఉన్మాదన, సంతాపన, విజృంభణ అస్త్రాల వేడిని తీసుకోమని కోరతాడు. మహాశివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమైపోతుందని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా దైవాజ్ఞను ఆచరించి తీరాలనే ఆశయంతో ఆ 3 అస్త్రాల వేడిని తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండి పాంచాలికుడు కాళింజరానికి ఉత్తర భాగంలో హిమవత్ పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలీకేశ్వరుడిగా కొలువవుతాడని, చైత్రమాసంలో ఈయనని చూసిన విగ్రహాన్ని ముట్టుకున్న, భక్తిగా స్మరించుకున్న వారు ఎవరైనా చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత వ్యాధిలాగానో అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తుల విసరటం వంటి కళల్లో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మతమని వివరిస్తాడు. ఈ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడని వామన పురాణం వివరిస్తుంది. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మిక. ధనత్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు తెలిసో తెలియకుండానో కుబేరుని మంత్రపుష్పం చదివినా విన్నా ఎంతో ఫలితం లభిస్తుంది, సకల సంపదలు కలుగుతాయి. మీకు గనక ఈ వీడియో మీ అందరికి గనక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికి గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అందరికీ కుబేరుని కథ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.